హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం రొయ్యల కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. వీడియోలో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ రొయ్యల బిర్యానీలోకి రొయ్యల కర్రీ చేశాను అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడు చెప్పే విషయమే, చేసిన తర్వాత మాత్రమే కామెంట్స్లో పెట్టండి. ఆయిల్ ఒక 5 స్పూన్స్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఓకేనా? చూసుకొని చేసుకోండి. ఇంకా ఈ రొయ్యలు మాత్రము 3/4 కేజీ ఉంటాయి. ఉల్లిపాయలు చెప్పాను కదా, పెద్ద సైజువి 2 తీసుకున్నాను. అవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్లో బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా వస్తుంది కర్రీ. పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంతా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మన రొయ్యలు వాష్ చేసి పెట్టుకున్నవి ఇవి టైగర్ రొయ్యలు అనమాట. వేసుకొని చక్కగా దాంట్లో పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు ఒక 1 స్పూను తగినంత వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ రొయ్యల్లోంచి వచ్చే వాటరే మనకి కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇంకా దీంట్లో ఏం వేయనవసరం లేదు, ఓకేనా? మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ కదిలించకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఈ లోపు దానిలో కావాల్సిన పేస్ట్, టొమాటో, పచ్చి కొబ్బరి, ఈ 2 కలిపి 3 టొమాటోస్, పచ్చి కొబ్బరి ఒక 1/2 చిప్ప దాకా, 1/2 కాదు, 1/2లో 1/2 తీసుకోండి, సరిపోతుంది. ఇంకా పేస్ట్ లాగా పట్టేసుకోండి. మెత్తని పేస్ట్ పట్టుకొని రెడీ పెట్టుకోండి. ఇదిగోండి, రొయ్యలు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇంకా 20% ఉడకాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి టొమాటో పేస్ట్ని వేసేసుకొని కలిపేసుకొని దాంతోపాటు కారము, కారం వేసుకుంటున్నాను కర్రీకి సరిపడా, అంటే 1 స్పూను వేసేసుకొని నేను ఈ కర్రీలో ఎగ్స్ కూడా వేసుకుంటాను. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. అది కూడా రొయ్యలు అందరికీ మా ఇంట్లో వాళ్ళకి సరిపోవాలి కాబట్టి ఇవి తక్కువగా ఉన్నాయి క్వాంటిటీ, అందుకోసం నేను ఎగ్స్ కూడా ఉడికించి వేసుకుంటాను. అవి ఎప్పుడు వేయాలో చూపిస్తాను. కారం కాస్త మగ్గింది అనుకున్న తర్వాత ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇది కూడా ఒక 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలింది అనుకున్న తర్వాత మనం పేస్ట్ పట్టుకున్న మిక్సీ జార్లో వాటర్ ఒక 3 టీ గ్లాసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కుక్ చేసుకోండి మూత పెట్టి. అది కూడా ఉడికింది అనుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఉడికించి పెట్టుకున్న 6 ఎగ్స్ని వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. గ్రేవీ దగ్గర పడిపోతుంది. ఇంకా అలా కుక్ అయిన తర్వాత మన కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకొని వేడిగా సర్వ్ చేసేయడమే. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. మీకు నచ్చకపోతే పుదీనాని స్కిప్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. టేస్ట్ అయితే వావ్లా ఉంటుంది, నేను చెప్పడం కాదు. ట్రై చేసి చూడండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. కర్రీ చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఎంత బాగుందో. కొత్తిమీర వేసిన తర్వాత 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఏ కర్రీ అయినా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి, టేస్ట్ బాగుంటుంది.